ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. మండల కేంద్రమైన దొనకొండలోని జెడ్పీ హైస్కూల్లో గురువారం మెగా పేరెంట్స్ మీట్ లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నిర్మించిన గర్ల్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించి విద్యార్థుల్ని తల్లిదండ్రులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. విద్యావంతుడైన లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండటం ప్రతి కుటుంబంలోని విద్యార్థులు వెలుగులు నింపడమేనని ఆమె కొనియాడారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆలోచనలను వారి మనోభావాలకు అనుగుణంగా పాఠశాలను తీర్చిదిద్దే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలకు మన కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి పేరెంట్స్ టీచర్స్ మెగా మీట్ ఏర్పాటు నిర్వహించుకుంటున్నామన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా పేరెంట్స్ మీట్ లో 2 కోట్ల మంది హాజరవడం సరికొత్త రికార్డుగా చెప్పవచ్చన్నారు. ఈ ఏడాది కాలంలో పాఠశాలలో జరిగిన అభివృద్ధి మార్పులు విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలు తెలుసుకునే ప్రయత్నమే ఈ కార్యక్రమం అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులను అగౌరవంగా వైన్ షాపులకు కాపలా ఉంచి మరుగుదొడ్లను శుభ్రం చేయాలని అవమానపరిచారన్నారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉపాధ్యాయులను గౌరవించడం, విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన సరికొత్త చర్యలను చేపట్టడం, పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, పుస్తకాలలో మార్పులు, సాంకేతిక విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు, సన్న బియ్యంతో ఆహారం అందజేయడం, ఇలా అన్ని పాఠశాలల్లో హాజరు శాతం మెరుగయ్యే విధంగా మన ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. అందుకే ఇలాంటి మంచి కార్యక్రమాలను తీసుకొని ప్రజా భాగస్వామ్యం ద్వారా విద్యాలయాల అభివృద్ధి, గ్రామాలలో విద్యా కుసుమాలను తయారు చేసే సరికొత్త ఆలోచనల రూపకల్పనే లోకేష్ అన్న ఆలోచనలు అన్నారు. విద్యను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో పుట్టిన ప్రతి బిడ్డ చదువుకునే విధంగా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా వారి అకౌంట్ లో ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున ఇచ్చిన మాట ప్రకారం మన కూటమి ప్రభుత్వం జమ చేయడం జరిగిందన్నారు. ఇలా విద్యాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తూ ఉపాధి అవకాశాలు పెంచే విధంగా నిరుద్యోగ యువతకు అండగా పాఠశాలల్లో టీచర్ల కొరతను నివారించే దిశగా మెగా డిఎస్సిని కూడా అమలు చేసిన ఘనత మన ప్రభుత్వానిదే అన్నారు. మన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలో విద్యా ఉపాధి అవకాశాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తూ సాఫ్ట్వేర్ కంపెనీలను ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి వచ్చే విధంగా కృషి చేస్తూ లోకేష్ నిరంతరం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ విజనరీగా ముందుకు సాగుతున్నారని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కొనియాడారు. అదే స్ఫూర్తితో ప్రతి విద్యార్థి చదువుకొని ఒక శక్తిగా వారి ఆర్థిక అభివృద్ధికి, కుటుంబ పరిపుష్టికి దోహదపడే విధంగా రాణించాలని, తద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. మేము డాక్టర్లుగా అనేక మంది పేద ప్రజలకు సేవ చేయగలుగుతున్నాం. అలాగే మీరు కూడా చదువుల్లో రాణిస్తే డాక్టర్లు, ఇంజనీర్లుగా దేశాలలో సేవలందిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలవవచ్చని ప్రతి ఒక్కరూ లోకేష్ ను స్ఫూర్తిగా తీసుకుని విద్య ద్వారా అభివృద్ధి సాధించాలని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విద్యార్థులకు, తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు మోడి ఆంజనేయులు, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.